మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నల్లగొండ: గతంలో 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ మెల్లగా కోరలు చాస్తోంది. చాప కింది నీరులా క్రమంగా వ్యాపిస్తోంది. కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 కోవిడ్-19 వేరియంట్ JN.1 ఇప్పటికే కేరళలో తిష్ట వేసింది. ఈ కొత్త వేరియంట్ బారినపడి 79 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు వదిలింది. ఇక మిగతా రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి ఆదివారం డిసెంబర్ 17 ఒక్కరోజే దేశవ్యాప్తంగా 335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 6 మరణించారు. కాగా తెలంగాణలోనూ కరోనా మహమ్మారి మళ్లీ ప్రవేశించింది. దాదాపు 6 నెలల తర్వాత తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం రోజున ఆరోగ్య సిబ్బంది 402 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ 4 కేసులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 9 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.